హిందూ బంధువులారా అందరూ బాగా ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే, బిగ్ బాస్ అని ఒక షో పెడుతురు కదా. పెళ్లి కాని 10 అమ్మాయిలు, పెళ్లి కాని 10 అబ్బాయిలు, ఇంకా దాంట్లో పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరు మిక్స్ ఉండి ఒక దగ్గర ఒక గదిలో వేసి బంధిస్తారంట. వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండవంట. 51 రోజులు, 41 రోజులు, ఎన్ని రోజులు అది మనకు సంబంధం లేదు. ఎన్ని రోజులు పెడతారో అది మనకు తెలియదు. అయితే దానివల్ల మనకు నేర్వడానికి ఏం దొరుకుతుంది, దానివల్ల ఏం ఉపయోగం, ఎవరికి ఉపయోగం, ఇది ఒక్కసారి నాకు కామెంట్లో పెడతారా? జై శ్రీరామ్. ఈసారి బిగ్ బాస్ తుఫాను, ఈసారి రణరంగం, ఈసారి చదరంగం, ఈసారి పంచరంగం, అన్ని రంగాలు కరెక్టే. కానీ దానివల్ల నేర్వడానికి ఏం దొరుకుతుంది, అది చూస్తే మనిషికి ఏం ఏం నేర్చుకోవడానికి దొరుకుతుంది, ఎవరికన్నా తెలిస్తే ఎవరెవరికి ఏమేమి నేర్చుకోవడానికి దొరికిందో ఆ షో చూడడం వల్ల ఎవరికి లాభం, దానివల్ల ఎవరైనా మారుతారా లేకపోతే ఏమైనా అవుతుందా? ఒక్కసారి కామెంట్ చేయండి. జై శ్రీరామ్.